వరుసగా రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా కొన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. గతంలో గులాబీ పార్టీని వరుసగా రెండోసారి గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన రైతు బంధు తరహాలో ప్రజల మనసులు గెలుచుకునే గేమ్ చేంజర్ స్కీమ్ కోసం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కనీసం 1 కోటి మందిని మెప్పించేలా సరికొత్త పథకాన్ని రూపొందించి వచ్చే ఎన్నికల్లో దాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. రాష్ట్ర చరిత్రలోనే ఆ పథకం కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలన్నది వ్యూహంగా చెబుతున్నారు. మరి ఆ కొత్త పథకం నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా అన్నది ప్రశ్న. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 పూర్తయింది. మరో 2.5 ఎన్నికలను ఎదుర్కోవాలి. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోనే ఉండాలంటే వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించాలి. అది జరగాలంటే మెజారిటీ ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా ఏదో ఒక మ్యాజిక్ చెయ్యాలి. ఆ మ్యాజిక్ గురించే ప్రస్తుతం రేవంత్ రెడ్డి పథక రచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల భోగట్ట. గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని పథకాలను అమల్లోకి తెచ్చింది. గృహలక్ష్మి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, పంటలకు బోనస్ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే ఈ పథకాలేవీ కూడా గతంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానస పుత్రికగా చెప్పుకునే రైతు బంధు పథకంతో సమానం కావు. ఈ పథకంతోనే అప్పట్లో కేసీఆర్ అన్నదాతల మనసులు గెలుచుకున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం రైతు బంధు పథకం వల్లే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రైతు బంధు పథకం ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడం వల్లనే అది కేసీఆర్కు బ్రహ్మాస్త్రంగా మారింది. తెలంగాణలోని 70 లక్షల మందికి పైగా ఉన్న రైతులకు రైతు బంధు పథకంతో మేలు జరిగింది. 70% పైగా ఓటర్లకు నేరుగా లబ్ధి చేకూరడం వల్లనే 2018 ఎన్నికల్లో రైతు కుటుంబాలు గంపగుత్తగా కారు గుర్తుకు ఓట్లు గుద్దేశారు. సీట్లే కాదు, బీఆర్ఎస్కు ఓట్లు పెరిగాయి. అప్పుడు కేసీఆర్ను రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది రైతు బంధు పథకమే అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురావడానికి రైతు బంధును మించిన పథకాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. ఆ దిశగా కసరత్తులు మొదలు పెట్టేశారు. రైతు బంధు పథకం 70 లక్షల మందికి మేలు చేస్తే తమ కొత్త పథకం కనీసం 1 కోటి మందికి ప్రయోజనం చేకూర్చేలా రూపకల్పన చేయాలని రేవంత్ రెడ్డి నిశ్చయించారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా కొత్త పథకానికి రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తోన్న పథకాల్లోనూ మహిళలకే పెద్దపీట వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీని మహిళల పేర్ల మీదనే చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఇవ్వబోయే ఆరోగ్య భద్రత కార్డును కూడా మహిళ పేరు మీదే ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారు. ఈ పథకాలు సజావుగా కొనసాగిస్తూనే కొత్త పథకాన్ని తెరపైకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న సంక్షేమ పథకాల వివరాలను తెప్పించుకుని ఆ పథకాలను మరింత గొప్పగా ఉండేలా మార్పులు చేసి ఎన్నికల అస్త్రంగా మలుచుకోవాలని రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే 1 కోటి మందికి లబ్ధి చేకూర్చే ఆ పథకం ఏమిటి అన్న ప్రశ్న విశ్లేషకులను సైతం ఆలోచింపచేస్తోంది. గేమ్ చేంజర్ పథకాన్ని తయారు చేసి పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆమోదం తీసుకుని దాన్ని ఎన్నికల్లో బయటకు తీయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.